ఇక్కడ చూస్తే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఆయిల్ ఉంది ఇక్కడ. మనకి మార్నింగ్ ప్రతి ఒక్కరు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ అనేది కంపల్సరీ కావాలి. మరి ఇక్కడ ప్యూర్ ఆయిల్ అయితే ఉంది. అసలు ఏంటి ఇది తెలుసుకుందాం మనం. హాయ్ అండి. హలో, మీ పేరు? తమన్. ఎక్కడ నుండి వచ్చారు మీరు? ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఓకే. ఇది ఆయిల్ అంతా ప్యూర్ ఉంటుంది కదా, ఎన్ని ఆయిల్స్ ఉన్నాయండి మీ దగ్గర? 9 ఆయిల్స్ ఉన్నాయండి. 9 ఆయిల్స్. కోకోనట్ ఉంది, గ్రౌండ్ నట్ ఉంది, వైట్ సెసమే, బ్రౌన్ సెసమే, హస్కర్ సెసమే, సన్ఫ్లవర్, సాఫ్లవర్, క్యాస్టర్ ఆయిల్ అండ్ మస్టర్డ్ ఆయిల్. ఎన్ని డేస్ ఉంటుంది ఆయిల్? షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 6 months వరకు ఉంటాయి ఈజీగా. ఓకే. అంటే ఎన్ని డేస్ ప్రిపేర్ చేస్తారు? ఎనీ డేస్ ప్రిపేర్ అంటే అర్థం కాలే. ఫ్రెష్గానే ఉంటుందండి ఇది. ఎప్పటికప్పుడు సేల్ అయిపోతుంది. ఆయిల్ మేము షాప్లో ఆడించాక 2-3 డేస్కి సేల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఓన్లీ ఆయిలే ఉంది ఇక్కడ? ఓన్లీ ఆయిల్ ఉంది. ఇప్పుడు గీ కూడా పెట్టాము. కౌ గీ ఉంది, బఫెలో గీ ఉంది. ఓకే. ఆ, అంటే అది ఎన్ని డేస్ ఉంటుంది మరి? మేము అది కూడా 6 months పెట్టాము. అది యూసేజ్ చేసే వాళ్ళు బట్టి ఉంటుంది. ఇప్పుడు గీ కదా, దీనిలో ఏం ప్రిజర్వేటివ్స్ ఏమి కలపం, మేము ప్యూర్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా ఏమైనా వేరేదేమైనా అంటించినా తగిలించినా పాడైపోతుంది అట్లా. రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదండి, మరి ఆయిల్కును ఇక్కడ మీరు తయారు చేసే ఆయిల్కి డిఫరెన్స్ ఏంటండి? మాది ఎదుగానుగా లాగండి ఆయిల్ మాది. ఇప్పుడు సిటీ సెంటర్లో ఉంటుంది మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఓకే. మనం ఎద్దులు సిటీలో పెట్టలేము కాబట్టి ఆ మెథడ్లో ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనము మెషిన్ తీసుకున్నాం. అదేంటంటే మనం లో ఆర్పిఎంలో ఆడిస్తాం దాన్ని. అప్పుడు మీకు ఆయిల్లో ఉన్న వాల్యూస్ ఏమైనా ఉంటే అవి ఏం వెళ్ళదు. సో ఆయిల్ అలాగే ఉంటుంది, లో టెంపరేచర్లో ఎక్స్ట్రాక్ట్ వస్తుంది మీకు న్యాచురల్ వేలో. సో దానివల్ల ఏంటంటే మీకు వేరే ఆయిల్స్లో రిఫైన్డ్ అయిందంటే చాలా హీట్ ఉంటుంది, రిఫైన్డ్ ప్రాసెస్ ఉంటుంది, అవేం మన దగ్గర ఉండవు. సీడ్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఆ ఫ్లేవర్ ఏమైతే సీడ్లో క్వాలిటీస్ ఉంటుందో అవన్నీ మీకు ఆయిల్ వస్తుంది. లో ఆర్పిఎం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఆయిల్ ఎక్కువ వేడి అవ్వదు. ఆయిల్ ఒకసారి వేడైపోయిందంటే మీది అది టెంపరేచర్స్ లేదా ఒక సర్టెన్ టెంపరేచర్ ఉంటుంది, అది దాటింది అంటే ఆయిల్లో ప్రాపర్టీస్, స్మెల్, కలర్ అన్నీ చేంజ్ అయిపోతుంది. మీకు అది లేకుండా మీకు ఫస్ట్ అంటే ఆ ఫస్ట్ స్టేజ్లో మీకు వస్తుంది. ఇంకా బయట ఏంటంటే చాలా మంది పెడుతున్నారు గానుగ నూనెలని. అందులో ఏంటంటే స్పీడ్ కంట్రోల్ ఉండదు వాళ్ళకి, ఒకటే స్పీడ్లో తిప్పుతారు. దానివల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేడి అయిపోయి బయటకు వస్తుంది. ఆయిల్లో ప్రాపర్టీస్ అన్నీ చేంజ్ అయిపోయాయి అప్పటికే. సో మీకు అది ఇంకా వేరే ఆయిల్ మీకు చేతికి వస్తున్నట్టు. మా దగ్గర అలా కాదు, అది మెయిన్ డిఫరెన్స్ మా దగ్గర. ప్లస్ సీడ్ క్వాలిటీ అనేది కూడా మాకు చాలా బాగుంటుంది. దేశీ సీడ్స్ వేస్తాం మేము, హైబ్రిడ్ వేయం మేము. ఆ సీడ్ ఏమైతే చాలా ఫ్లేవర్ ఉంటుందో అదే మీకు ఆయిల్ వస్తుంది. మరి ప్రైస్ ఎలా ఉంటుందండి? ప్రైస్ ఏంటంటే క్వాలిటీ ఉంటుంది కాబట్టి ప్రైస్ కొంచెం హై ఉంటుందండి లోకల్ కంటే. రిఫైన్డ్ అవన్నీ డిఫరెంట్, అసలు మాకు సంబంధం లేదు వాటికి. ఆ ఫిల్టరేషన్ కూడా ఏం జరగదు మా దగ్గర. ఎల్లైతే ఎక్స్ట్రాక్షన్ చేస్తామో అలానే ఇస్తాం మీకు. మీరు కావాలంటే ఆడించవచ్చు మా దగ్గర. మెషిన్స్ కావాలంటే విజిట్ చేసి చూడొచ్చు స్టోర్లో. అంటే ఆన్లైన్ ఉందా అండి? ఆన్లైన్ కూడా ఉందండి మా దగ్గర. అక్షయ ఆయిల్స్ అనుకుంటే కానీ మీకు అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. చూసారు కదా, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. సో మీకు మంచి నూనె కావాలి అని అనుకుంటే ఏంటి అక్షయ, సో అక్షయ అని అమెజాన్లో సెర్చ్ చేయండి. సో ఈ ఆయిల్ని అయితే మీరు తీసుకోండి, మీరు కూడా హెల్తీగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో ఇంకా చాలా ఉన్నాయి కదా, సో మనకి అటు సైడ్ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. సో అవి కూడా మనం చూసేద్దాం, వచ్చేసేయండి.